చాంద్పూర్ గ్రామం మధ్యాహ్నపు ఎండలో మెరుస్తోంది. దాని పండ్ల మార్కెట్ అమ్మకందారులు మరియు బేరసారాలు చేసేవారి అరుపులతో గందరగోళంగా ఉంది. మామిడి పండ్లు, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు చక్కగా కుప్పలుగా పోసి మెరుస్తున్నాయి. కాని అమ్మకందారులపై ఒక వింత ఒత్తిడి నెలకొని ఉంది. ఇటీవల వ్యాపారులు అదృశ్యమవుతున్నారు. బళ్ళు వదిలివేయబడి పండ్లు కుళ్ళిపోతున్నాయి. పాత చింత చెట్టు దగ్గర వారాల క్రితం ఒక కొత్త దుకాణం వెలిసింది. దాని సరుకులు నమ్మశక్యం కాని విధంగా పరిపూర్ణంగా ఉన్నాయి. దాని అమ్మకందారి ఒక రహస్యం. అర్జున్ పెద్ద గొంతుతో మొరటుగా మాట్లాడే అరటి పండ్ల వ్యాపారి తన బండికి ఆనుకుని తన స్నేహితురాలు లీలా, కోపిష్టి దానిమ్మ పండ్ల వ్యాపారితో మాట్లాడుతున్నాడు. లీలా, అందరూ దొంగల్లా ఎందుకు గుసగుసలాడుతున్నారు? ఇది పట్టపగలు. వ్యాపారం జోరుగా సాగుతోంది. జోరుగా సాగుతోందా? కళ్ళు తెరువు, అర్జున్. నలుగురు అమ్మకందారులు మాయమయ్యారు. రమేష్, సీత, గోపాల్, ఇప్పుడు తార. ఇది సాధారణమని నీకు అనిపిస్తుందా? రమేష్ సోమరిపోతూ, తాగుబోతూ. సీత ప్రియుడితో పారిపోయింది. గోపాల్ మరియు తార ముసలితనం, దెయ్యాల కథలు అల్లడం ఆపు. దెయ్యాల కథలా? అది ఆమె. ఆ పండ్లమ్మే ఆమె. చింత చెట్టు దగ్గర ఆ కొత్త మహిళ. ఆమె పండ్లు చాలా చౌకగా, చాలా బాగున్నాయి. ఆమె వచ్చినప్పటి నుండి అమ్మకందారులు అదృశ్యమవుతున్నారు. ఎండలో పండ్లు అమ్మే దెయ్యమా? నువ్వు చెప్పేది తప్పని నిరూపించడానికి నేను ఆమెతో బేరమాడతాను. తప్పని నిరూపిస్తావా? తర్వాతిది నువ్వే, మూర్ఖుడా. ఆమె దుకాణం వైపు వెళ్లకు. అర్జున్ నవ్వుతూ ఒక అరటి తొక్కను పక్కకు తన్నాడు. కాని చింతచెట్టు అతని మనసులో మరింత పెద్దదిగా కనిపించింది. ఆ మధ్యాహ్నం తరువాత అర్జున్ పండ్లమ్మే ఆమె దుకాణం వైపు దర్జాగా నడిచాడు. సూర్యుడు తీవ్రంగా ప్రకాశిస్తున్నాడు. ఆమె బండి బంగారు మామిడి పండ్లు, బొద్దుగా ఉన్న జామ పండ్లు మరియు తాజా గాయాల్లా ఎర్రగా ఉన్న యాపిల్స్తో నిండిపోయింది. అన్నీ దోషరహితంగా ఉన్నాయి. అక్కడ మాసిన పసుపు రంగు చీరలో ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె స్వరం తేనెలా మృదువుగా ఉంది. ఓయ్ అక్కా, నీ మామిడి పండ్లు బాగానే ఉన్నాయి. ధర ఎంత? మామిడి పండ్లా బిడ్డా? ఒక్కొక్కటి 3 రూపాయలు. ఈ ఉదయం తాజాగా కోసినవి నీకోసమే. 3 రూపాయలా? నువ్వు మా అందరి ధరలు తగ్గిస్తున్నావు. మా వినియోగదారులను దొంగిలించాలని చూస్తున్నావా? దొంగిలించడమా? లేదు బిడ్డా, నేను ఇంకా పెద్దది నిర్మిస్తున్నాను. త్వరలో నా పండ్లు ఈ మార్కెట్ను శాసిస్తాయి. శాసిస్తాయా? ఏంటి, మమ్మల్ని తరిమేయాలని ప్లాన్ చేస్తున్నావా? తరిమేయడమా? వారు వెళ్ళిపోతారు, లేదా నాతో ఉంటారు. ఇప్పుడే కొనుక్కో బిడ్డా. నీ స్నేహితులకు చెప్పు. నీతో ఉంటారా? దాని అర్థమేంటి? నీ మామిడి పండ్లు తీసుకో. నీకు త్వరలోనే అర్థమవుతుంది. అర్జున్ ఒక మామిడి పండును లాక్కొని వెనక్కి తగ్గాడు. ఆమె ముఖం కనపడింది. నవ్వును బయటపెట్టింది. వంకర పళ్ళు, కాలిన నిప్పు కణికలాంటి కళ్ళు. అతను గుండె దడదడలాడుతుండగా తడబడుతూ వెళ్ళిపోయాడు. రోజులు గడిచాక చాంద్పూర్ మార్కెట్ గందరగోళం అంచున ఉంది. మరొక అమ్మకందారుడు, యువకుడు రవి, అదృశ్యమయ్యాడు. అతని బండి బోల్తాపడి అరటి పండ్లు మట్టిలో నలిగిపోయాయి. అర్జున్ లీలతో పాటు కఠినమైన జామపండ్ల వ్యాపారి మోహన్ మరియు గ్రామంలోని గంభీరమైన పూజారి గురూజీతో కలిసి రచ్చబండ వద్ద వాదనకు దిగాడు. నేను చెప్పాను అర్జున్. రవి పోయాడు. ఇప్పుడు 5 అమ్మకందారులు. అది ఆమె. ఆ పండ్లమ్మే ఆమె. సరే, నేనామెను చూశాను. ఆమె విచిత్రంగా ఉంది. ఆమె ముఖంలో సగం కుళ్ళిపోయింది. కన్ను లాంతరులా ఉంది. ఆమె పండ్లు మార్కెట్ను శాసిస్తాయని చెప్పింది. శాసిస్తాయా? నా జామపండ్లు నా రక్తం. ఆమె మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంది. నిశ్శబ్దం. ఆమె మహిళ కాదు. ఆమె ఒక మంత్రగత్తె. పగటిపూట శపించబడింది. ఆమె వారిని తన సొంతం చేసుకుంటోంది. సొంతం చేసుకుంటోందా? ఆమె మామిడి పండ్లలో కలపడానికా? మేము ఆమె పంట కాదు. ఆమె మమ్మల్ని తుడిచిపెట్టేస్తోంది ఒక్కొక్కరిగా. నేను ఆమె నవ్వడం విన్నాను. అది మానవ నవ్వు కాదు. నేను ఆమె దుకాణాన్ని తగలబెడతాను. నేను అదృశ్యం కావడానికి వేచి ఉండను. తగలబెట్టడమా? ఆమె నిన్ను తగలబెడుతుంది. మోహన్,
మనం ఆమెను పట్టుకోవాలి, ఈరోజే ఎండలో. పట్టుకోవడమా? ఆమె చాలా ధైర్యంగా ఉంది. ఎలా? మనం ముందు ఆమెను ఎదుర్కోవాలి, తర్వాత ప్లాన్ చేద్దాం. కదలండి ఇప్పుడు. ఆ బృందం ముందుకు దూసుకుపోయింది. వారి గొంతులు గర్జిస్తున్నాయి. మార్కెట్ వారి ఆగ్రహంతో సందడిగా మారింది. సూర్యుడు తలపైన ప్రకాశిస్తుండగా వారు చింత చెట్టు వద్దకు దూసుకెళ్లారు. పండ్లమ్మే ఆమె దుకాణం మెరుస్తోంది. పండ్లు మెల్లగా స్పందిస్తున్నాయి. ఆమె మూలుగుతోంది. ఒక కర్ణకఠోరమైన భయానకమైన పాట పంజాలాంటి చేతులతో యాపిల్స్ను వేరు చేస్తోంది. నువ్వు పండ్లమ్మ. రవి ఎక్కడా? సీత, నువ్వేం చేశావ్? చేశానా? వారు ఇప్పుడు నా వాళ్ళు బిడ్డా. నా జామ పండ్లు చూడు, అవి మెరవడం లేదా? మెరవడమా? ఆ అరటి పండ్లు, అవి కదులుతున్నాయి. నువ్వు ఒక రాక్షసివి. రాక్షసినా? నేను ఒకప్పుడు సావిత్రిని, మీలాంటి అమ్మకందారిని. వారు నన్ను అసహ్యించుకున్నారు. నా వ్యాపారం, నా నవ్వు, నాపై రాళ్లు విసిరారు. నన్ను బావిలో పడేశారు. ఇప్పుడు నేను నా మార్కెట్ను తిరిగి తీసుకుంటున్నాను. నీ మార్కెటా? నువ్వు మాది దొంగిలిస్తున్నావు. దొంగిలించడమా? నేను దీన్ని నాది చేసుకుంటున్నాను. నాతో చేరండి, లేదా మాయమవ్వండి. చాలు సావిత్రి, నీ పగ ఇక్కడితో ముగుస్తుంది. ముగుస్తుందా? నేను మీ అందరినీ ముగిస్తాను. ఆమె దూకింది. ఆమె చీర తుఫానులా ఎగిరింది. పండ్ల కోపంతో ఉన్న జంతువుల్లా వారివైపు దొర్లుకుంటూ వచ్చాయి. ఆ బృందం అరుస్తూ చెల్లాచెదురైంది. ఆమె పిచ్చిది. మన పని అయిపోయింది. ఇంకా లేదు, పరుగెత్తండి. రచ్చబండ వద్ద ఆ బృందం మళ్లీ కలిసింది. చెమటతో తడిసిపోయి, కోపంతో రగిలిపోతూ. సావిత్రి ఒక దెయ్యం. ఆ పండ్లు బతికే ఉన్నాయి. ఆమె మనల్ని తిని బతుకుతోంది. చెప్పాను కదా, నేను నెక్స్ట్ అలా అవ్వను. ఆమె చాలా వేగంగా ఉంది, చాలా క్రూరంగా. మనం చచ్చిపోతాం. చావలేదు, తెలివిగా ఉండాలి. ఆమెకు కొనుగోలుదారులు కావాలి. మనం ఆమెకు పెద్ద ఆర్డర్తో ఎరవేద్దాం. తరువాత ఉప్పు మరియు పసుపుతో ఆమెను పట్టుకుందాం. నేను ఆమెకు ఎరవేస్తాను. నా గొంతు పెద్దది. ఆమె చిక్కుకుంటుంది. నువ్వా? ఆమె నీ నాలుక కొరికేస్తుంది. అర్జున్, నువ్వు వేగంగా ఉంటే కాదు. లీలా, ఉప్పు మరియు పసుపు. గురూజీ, దాన్ని పవిత్రం చేయండి. అది పవిత్రంగా ఉంటుంది బిడ్డా. ఉప్పు మండించడానికి, పసుపు బంధించడానికి. ఈరోజు ఆమె ఓడిపోతుంది. రవి కోసం, అందరి కోసం ఆమెను అణిచివేద్దాం. మధ్యాహ్నం తీవ్రంగా మండుతోంది. అర్జున్ దుకాణం వైపు నడిచాడు. గొంతు ఉరుముతోంది. మిగతావారు ఉప్పు మరియు పసుపుతో దాక్కున్నారు. సావిత్రి నవ్వు ఆమె పాడుబడిన ముఖాన్ని వంకరగా మార్చింది. సావిత్రి, నీ జామపండ్లు చెత్త 50 కాయలు 20 రూపాయలకు ఇవ్వు. 20 రూపాయలా? నువ్వొక మోసగాడివి బిడ్డా. 30 లేదా నా సరుకులో చేరిపో. చేరడమా? నేను నీ కొనుగోలుదారుడిని. 10 రూపాయల కోసం నన్ను కోల్పోతావా? కోల్పోతానా? నేను నిన్ను ఎప్పటికీ ఉంచుకుంటాను. ఆమె దూకింది. పంజాలు చీల్చుతున్నాయి. లీలా మరియు మోహన్ బయటకు దూకి ఉప్పు విసిరారు. మండిపో మంత్రగత్తె. ఇదిగో తీసుకో. వద్దు, నా పండ్లు, నా సింహాసనం. ఆమె తూలింది. ఆమె కాంతి మసకబారింది. గురూజీ మంత్రాలు చదువుతూ పసుపు విసిరాడు. ఓం శాంతి. బంధించబడు సావిత్రి. పట్టుకున్నాం. ఆమెను కింద అదిమి పట్టండి. దుకాణం కంపించింది. పండ్లు బురదగా కరిగిపోయాయి. సావిత్రి కుప్పకూలింది, బందీ అయింది. ఉప్పు మరియు పసుపుతో కదలకుండా చేయబడిన సావిత్రి స్వరం పగిలిపోయింది. ఆమె ఆగ్రహం ఏడుపులుగా మారింది. ఎందుకు? నేను కేవలం నా స్థానం కోరుకున్నాను. వారు నాపై రాళ్లు విసిరారు. నన్ను బావిలో ఊపిరాడకుండా చేశారు. నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగానా? నువ్వు రవిని, సీతను తీసుకున్నావు. వారు నా పండ్లలో ఉన్నారు. బతికే. నాతో. నేను చంపలేదు. నేను వారిని రక్షించాను. రక్షించావా? నువ్వు మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశావు. మాట్లాడు సావిత్రి. ఈ గందరగోళం ఎందుకు? నేను రక్తం కారుతుండగా వారు సంతోషించారు. నన్ను విసిరిపడేశారు. నేను మేల్కొన్నాను ఆకలితో. నన్ను ఉండనివ్వండి దయచేసి.
ఉండడమా ఈ పిచ్చి తర్వాత? ఆగు, ఆమె దుర్మార్గమైనది కాదు. ఆమె కన్నీళ్లు చూడు. మనం ఆమె దగ్గర కొంటే కేవలం ఆమె దగ్గరే ఇకపై అదృశ్యాలు ఉండవు. ప్రమాణం చేయి సావిత్రి. నేను ప్రమాణం చేస్తున్నాను, హాని చెయ్యను, కేవలం అమ్ముకుంటాను. ఒక ఉద్రిక్తమైన నిశ్శబ్దం ఆవరించింది. వారి కోపం దయకు లొంగిపోయింది. రోజులు గడిచాక చాంద్పూర్ పండ్ల మార్కెట్ మారిపోయింది. గ్రామస్తులు సావిత్రి దుకాణం వద్దకు గుంపులుగా వెళ్లారు. ఆమె భయానకమైన పండ్లే ఏకైక వ్యాపారం. ఒకప్పుడు పీడగా ఉన్న సావిత్రి వారి పండ్ల వ్యాపారి అయ్యింది. చింత చెట్టు కావలిదారుగా నిలిచింది.